నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పెట్టిన మెంతి పొడి చేసే విధానం మనకి ఎంతకాలం నిల్వ ఉంటుంది, ఎన్ని పదార్థాల్లోకి దీన్ని ఒకే పౌడర్ని వాడుకోవచ్చును, ఎన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ పౌడర్ని తయారు చేయడం ఎలా అన్నది ఈ వీడియో అండి. మీరు చూడండి, ఒకసారి ప్రయత్నించండి. 6 నెలలైనా కనీసం మనకి ఇవాళ ఎలా చేసి పెట్టుకున్నాం అలాగే ఉంటుందండి. చారు పొడి ఉంది, చారుకు మాత్రమే ఉపయోగిస్తాం. ఇక సాంబార్ పొడి ఉంది, సాంబార్కు మాత్రమే ఉపయోగిస్తాం. ఈ పొడి అలా కాదండి. టమోటా పప్పు వండారనుకోండి, వేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. వంకాయ, బంగాళదుంప ముద్ద వండామనుకోండి చాలా బాగుంటుంది. వంకాయ మెంతి కారం కూర, ఇలా అలా ముక్కల పులుసు అంటాం, అంటే సాంబారు కాకుండా అన్ని ముక్కలు వేసి పెడతాం చూడండి. అటువంటి పులుసులోకి ఇలా ఇన్ని రకాలుగా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చునండి. దీన్ని మెంతి పొడి అంటాం మేము. ఎలా ఉంటుందో చూడండి, కొలతలతో సహా పెట్టాను. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి.